లిఖిత, నువ్వు నా చెల్లివి కాబట్టి, అక్కగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నీకు కొన్ని లైఫ్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఈ అష్ట సూత్రాలు నువ్వు పాటిస్తే నీ లైఫ్ చాలా ఈజీగా, హ్యాపీగా, హాయిగా గడిచిపోతుంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆల్రెడీ ఉంది కదా. ఇది రివైజ్డ్ వర్షన్. ఓకే, సరే ఏడు. ప్రిన్సిపల్ నెంబర్ 1 ఏంటో తెలుసా? సేవ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఊరికే రాదు, మనం ఎంతో కష్టపడి తింటే అది ఎనర్జీగా మారుతుంది. అలాంటి ఎనర్జీని సేవ్ చేసుకోవాలి తప్ప వేస్ట్ చేయకూడదు. అందుకే మనం చేయాల్సిన పనులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చేయించుకొని మన ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. ఎస్. ప్రిన్సిపల్ నెంబర్ 2, కంట్రోల్ పొల్యూషన్. ప్రతి ఒక్కరూ కార్లు, బైకులు తీసుకొని ఆఫీసులకు వెళ్ళిపోయారనుకో, పొల్యూషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి మన వంతు బాధ్యతగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన కొలీగ్స్తో పాటు వాళ్ళ వెహికల్స్లో ఆఫీస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ నెంబర్ 3, సేవ్ రిసోర్సెస్. ఇంట్లో వాడే వస్తువులు ఏవైనా సరే వేస్ట్ అవ్వకుండా పొదుపుగా వాడుకోవాలి. అంతగా అవసరం అనుకుంటే పక్కింట్లోనో ఎదురింట్లోనో తెచ్చుకోవాలి తప్ప ఎక్కువగా కొనకూడదు. కాదు, నువ్వు చెప్పే సూత్రాలకి వాటి తాత్పర్యాలకి ఏమన్నా సంబంధం ఉందా? పిచ్చిదానా, నువ్వు ఇంకా ఎదగాలి. ప్రిన్సిపల్ నెంబర్ 4 ఏంటో తెలుసా? బిల్డ్ అండ్ మెయింటైన్ యువర్ రిలేషన్షిప్స్. మనకున్న సర్కిల్ని పెంచుకోవాలి అండ్ రెగ్యులర్ గా వాళ్ళని కలుస్తూ ఉండాలి. రోజుకు కనీసం ఒక్కరింటికైనా వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు భోంచేయాలి. దే విల్ ఫీల్ హ్యాపీ, యు నో. భగవంతుడా. ప్రిన్సిపల్ నెంబర్ 5, బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. అబ్బో, అందరూ రైట్స్ గురించే మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కానీ నేను అలా కాదు. ఎదురింటోళ్ళో, పక్కింటోళ్ళో, బంధువులో ఎవరైనా సరే బాగా సంపాదిస్తున్నారు అని తెలిస్తే ఇమ్మీడియట్ గా ఏసీబీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మరి మన ఇంట్లో ఉంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు లిఖిత, వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ప్రిన్సిపల్ అదే. ప్రిన్సిపల్ నెంబర్ 6, బీ ఏ గుడ్ లిజనర్. నీ విషయాలు చెప్పకూడదు, అవతల వాళ్ళ విషయాలు మాత్రం మొత్తం తెలుసుకోవాలి. ఏమనిపించలేదా నీకు? ప్రిన్సిపల్ నెంబర్ 7, హెల్ప్ దోస్ ఇన్ నీడ్. అంటే ఏంటి? అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, అంతేనా? తప్పు. మనం అవసరంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి. ఎక్స్పెక్ట్ చేశా. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇంకా లాస్ట్ ప్రిన్సిపల్ నెంబర్ 8, వసుదైవ కుటుంబం. అంటే ఏంటో తెలుసా? వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ. కరెక్ట్. అందుకే ఎవరింట్లో పెళ్లి లేదా ఫంక్షన్ అని తెలిసినా ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి. మన ఫ్యామిలీ ఫంక్షన్ లా భావించి మొహమాటం లేకుండా తినాలి. అష్ట సూత్రాలు కాదే ఇవి, ముష్టి